ఆటో డ్రైవర్ ఆత్మహత్య ఇక చూడండి ఎంత దుర్మార్గం అంటే రేవంత్ రెడ్డి గారు మీ పుణ్యాన మీరు రాగానే ఆ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఈ సావుకు కారణం ఎవరండి? ముఖ్యమంత్రి చెప్పాలి. ఆటో డ్రైవర్ ఆత్మహత్య, కుటుంబాన్ని పోషించలేకపోతున్నానని మనస్తాపం, ఇంట్లోనే ఉరేసుకొని డ్రైవర్ సతీష్ గౌడ్ బలవన్ మరణం. హైదరాబాద్లోని సోమాజిగూడ బిఎస్ మక్తాలో విషాదం, ఫ్రీ బస్సుతో పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబం. ఈ ఒక్క వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పాల్పడ్డది. ఈ స్కీమ్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైనా అమ్మతో మాట్లాడండి, అరే ఆటో నడుస్తలేదు, ఇట్లా ఇబ్బంది చెప్పిండు అమ్మతో చెప్తుండు ఫోన్ చేసి. డైలీ ఆయన పొద్దుగాల 7 గంటలకు పోతే రాత్రి 8 గంటలకు వచ్చేస్తాడు. మంచిగా ఆయననే మొత్తం కుటుంబం మొత్తం ఆయననే రెంట్ మొత్తం ఆయననే చూసుకునేటోళ్ళు. మేము ఉచిత బస్సుకు వ్యతిరేకం అంటలేం, కానీ ఒక వర్గానికి మేలు చేయడం వలన ఇంకో వర్గం లక్షల మంది కుటుంబాలు రోడ్డున పడ్డారు. నాయన మా బతుకు ఏదో ఒకటి చెప్పండి అని చెప్తే ఇప్పటి వరకు చెప్తలేదు. నాకు ఏడుకొచ్చింది ఇక్కడ చూస్తే. పాప ఎంతమంది యూత్ చనిపోతే అంత బాధ స్పందించరా? ఇప్పటిదా గవర్నమెంట్ రాదా? ఎవరు రావాలి? ఎవరు స్పందించాలి? గవర్నమెంట్ బాధ్యత ఉంది. మేము ఇంత పెద్ద ఉద్యోగం చేస్తుంటే పార్టీ చేస్తాం చెప్తారా? ప్రభుత్వం కూడా దిగి వచ్చి వెంటనే ఇట్లా ఆటో వాళ్ళు ఇంకా ఏ ఆటో డ్రైవర్ కూడా ఫ్యూచర్ లో ఇలాంటి ఇబ్బందులు పడకూడదు.